भारतीय जनता पार्टी की रियासती इकाई 26 नवंबर से प्रजा भरोसा यात्रा के दूसरे मरहले का आगाज करेगी। ये यात्रा 14 दिसंबर तक जारी रहेगी। यात्रा के दौरान हर पार्लिमानी हलके की 1 या 2 असेंबली हलकों में बाइक रैलियां निकाली जाएंगी। ये रैलियां मेदक, दुब्बाक, अंदोल, जहीराबाद, गढ़वाल, नागर कर्नूल, जचरला, शादनगर, चेवल्ला, परगी, नलगुंडा, सूर्यापेट, तुंगतुर्ती, परकाल और वर्धन्नापेट में मुनक्किद की जाएंगी। बाइक रैली 200 बाइकर्स पर मुश्तमिल होगी। पार्टी यात्रा के दौरान हर हलके में कॉर्नर मीटिंग मुनक्किद करेगी। आज इस सिलसिले में रियासती बीजेपी ऑफिस में एक इजलास मुनक्किद हुआ। उसके बाद बीजेपी के रियासती सदर बंडी संजय ने मीडिया से बात की। राष्ट्र मुख्यमंत्री లాభం చూస్తారు తప్ప తెలంగాణ సమాజానికి లాభం జరగాలి, తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేది ఏ రోజు కూడా ఆలోచించిన పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు. ఒకవైపు కేంద్రం నిందితే కేంద్రం మీద కూడా దారి మరించే ప్రయత్నం అనే జేబు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా నీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న దాకా మనం చూస్తాం, మనం కేంద్రం యొక్క నిధులు గ్రామ పంచాయతీకి ఇస్తే పూర్తిగా దారి మనిషి నిబంధనల విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల విరుద్ధంగా ఏ విధంగా దారి మనిషి చూసాం. ఈ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది ఈ యొక్క దుర్మార్గ పాలసీతోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీ విధించినటువంటి కొత్త ఆలోచన తీసుకొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. నేరుగా ఏ విధంగా ఇస్తారు గ్రామ పంచాయతీలకు? ఎందుకంటే దారి మళ్లించే అవకాశం లేదు, కమిషన్లకు అవకాశం లేదు, జేబులు నింపుకునే అవకాశం లేదు. కాబట్టి ఒక్క పైసా గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చినారో ఒక్క పైసా గ్రామ పంచాయతీకి వెళ్ళి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. నా పార్టీ కోటేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయి, నిద్రిస్తామని చెప్పి